టైం వచ్చి 10:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అయ్యాను. ఈ లోపల మా తాత వచ్చి ఒకసారి పొలం దగ్గరికి వెళ్దాం అన్నాడు. ఇంత నైట్ టైంలో పొలం దగ్గరికి ఎందుకు అబ్బా అనుకున్నాను. అయితే ఏం జరిగిందంటే, నిన్న నైటు కొన్ని గేదెలు ఆయన పొలంలో చేరి ఏదైతే ఈ పంట ధాన్యం పంట ఉందో దాన్ని కొంతమేర పాడు చేసేసాయి, అంటే తినేసాయి ఆ పంట అంతా కూడా. మళ్ళీ ఈరోజు కూడా వెళ్తాయనే ఉద్దేశంతో నన్ను కూడా తోడు రమ్మన్నాడు. సో అనుకున్న విధంగానే మాకు పొలంకి వెళ్ళకముందే దారిలో ఈ గేదెలు అయితే కనిపించాయి. ఇవి మొత్తం 5 గేదెలు ఉన్నాయి. సో మేము ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చామని చెప్పాలి. ఎందుకంటే ఒక్క 10-15 నిమిషాలు లేట్ అయి ఉంటే ఇవి హైవే దిగేసి మా తాత పొలంలోకి అయితే వెళ్ళిపోయి ఉండేవి. అప్పుడు మాకు కొంచెం వీటిని వెతికేందుకు కష్టమయ్యేది. ఎందుకంటే మా దగ్గర ఓన్లీ ఈ బైక్ లైటును ప్లస్ నా ఫోన్ టార్చ్ ఈ రెండే ఉన్నాయి. ఇవి తప్ప మా దగ్గర వేరే టార్చ్ లైట్ కానీ ఇవేమీ లేవన్నమాట. ఓన్లీ బైక్ లైటు ప్లస్ నా ఫోన్ టార్చ్ ఈ రెండే ఉన్నాయి. సో మేమైతే కరెక్ట్ టైంకి వచ్చామని చెప్పాలి. ఎవరైతే ఈ పశు యజమానులు ఉంటారో కొంచెం నైట్ టైం ఈ గేదెలని మీ పశువుల్ని కట్టేసి ఉంచితే పాపం రైతులు ఈ విధంగా అర్ధరాత్రి బయటకు వచ్చి ఈ విధంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు కదా. ఎందుకంటే ఇప్పుడు మీ పశువులు మీకు ఎంత ఇంపార్టెంటో అలాగే పంటను పండించే రైతుకి పంట కూడా అంటే ఇంపార్టెంట్. కళ్ళ ముందే పంట అంతా ఈ పశువుల వల్ల నాశనం అయిపోతూ ఉంటే ఏ రైతు మటుకి పాపం చూస్తూ ఊరుకుంటాడు. సరే వెళ్ళిపోతాయి అని అనుకున్నాం, కానీ అసలు ఈ పశువులు ఎవరయ్యి ఏంటి అని తెలుసుకోవాలని చెప్పి మేము ఆ పశువులను అయితే ఫాలో చేసాము. ఎందుకంటే ఈ గేదెలకి ఆవులకి తెలుస్తుంది అంట వాళ్ళ యజమాని అడ్రస్ ఎక్కడ అనేది ఎవరు చెప్పకుండానే ఆటోమేటిక్గా అవైతే వెళ్ళిపోతాయంట. సో మేము వాటిని అయితే ఫాలో అయ్యాము. అండ్ మా తాత అయితే ఆ పశు యజమానికి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఇది రెండోసారి రావడం అని చెప్పి ఆ విధంగా అయితే వార్నింగ్ గట్టిగా ఇచ్చాడు. చూసారుగా టైం అయితే 11:30 అవుతుంది. సో పాపం ఈ టైంలో పెద్ద ఆయన పాపం చాలా ఇబ్బంది పడారని చెప్పాలి. మా తాత ఏమన్నాడంటే ఆ పశువు యజమాని పేరు పెడతావని చెప్పి ఆయన పేరు అయితే చెప్తున్నాడు. నేను పేర్లు వద్దులే, జస్ట్ వీడియో పెడదామని చెప్పి చెప్పాను. సో అది మ్యాటరు. సో ఇది రైతుల కష్టాలు ఈ విధంగా ఉంటాయి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బందర్ కుర్రోడు, మీ సాయి. థ్యాంక్ యూ సో మచ్.